Hello friends, welcome to my channel. 5th class second lesson activity book The Grumble Family. ఫస్ట్ వన్, మీరు గ్రమ్లరా లేదంటే హ్యాపీ పర్సనా అడుగుతున్నారు. ఏదైనా కలరింగ్ చేయాలి. కలరింగ్ చేసి మీరు గ్రమ్లర్ అయితే గ్రమ్లర్ని టిక్ పెట్టాలి, లేదంటే హ్యాపీ పర్సన్ అయితే హ్యాపీ పర్సన్ని టిక్ చేయాలి. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద గ్రమ్లర్స్ అమాంగ్ ద ఫాలోయింగ్ పీపుల్ అండ్ క్రాస్ దెమ్. ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఇచ్చారు, అందులో గ్రమ్లర్స్ని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళని క్రాస్ చేయమన్నారు. గ్రమ్లర్ అంటే ఆల్వేస్ కంప్లైనింగ్ చేసే పీపుల్, కోపంగా ఉండేవాళ్ళు. సో వాళ్ళని మనము ఐడెంటిఫై చేసి అక్కడ క్రాస్ చేయాలి. మార్క్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ డిక్లరేటివ్, ఇంట్రాగేటివ్, ఇంపరేటివ్, ఎక్స్క్లమేటరీ. కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు, అందులో నుంచి డిక్లరేటివ్ ఏది, ఇంట్రాగేటివ్ ఏది, ఇంపరేటివ్ ఏది, ఎక్స్క్లమేటరీ ఏది మార్క్ చేయమన్నారు. ప్లీజ్ బ్రష్ యువర్ టీత్. కమాండ్స్ కానీ రిక్వెస్ట్ కానీ ఉంటే ఇంపరేటివ్ సెంటెన్స్ అండి. సో మనం ఎం పెట్టాలి. కెన్ యూ హెల్ప్ మీ విత్ మై హోంవర్క్? క్వశ్చన్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్. హుర్రే, ఎక్స్క్లమేటరీ. హుర్రే, వి వన్ ఫస్ట్ ప్లేస్. దిస్ ఈజ్ ఎ పాయిజనస్ స్నేక్. Declarative sentence. Keep quiet, imperative. Wow, this is a pretty frog. Exclamatory sentence. Are you watching the game? Interrogative. She is a nice lady. Declarative sentence. Read the sentences carefully. Circle the coordinating conjunctions. Underline subordinating conjunctions. Coordinating conjunctions అయితే circle చేయాలి, subordinating అయితే underline చేయాలి. చూడండి, this is a subordinating conjunction. When, for coordinating conjunction, although subordinating, and coordinating, whenever subordinating or coordinating, since subordinating but coordinating, until subordinating, coordinating. ఇది as subordinating, so coordinating conjunctions. Fill in the blanks with relative and conditional clauses. Color the circles red if it is a relative clause and blue it is a conditional clause. మనం ఇది చూసి రిలేటివ్ క్లాజ్ కండిషనల్ క్లాజ్ చెప్పాలండి. ఇఫ్ కండిషన్ ఉంటే కండిషనల్ క్లాజ్, ఇఫ్ కండిషన్ లేకుండా హూ, దట్, హూమ్ వర్డ్స్ వస్తే అది రిలేటివ్ క్లాజ్ అయ్యిద్ది. షీ ఈస్ ద వన్ హూ వన్ ద అవార్డ్, ఇది రిలేటివ్ క్లాజ్. ఇఫ్ యు వాంట్, ఇఫ్ కండిషనల్ క్లాజ్. దిస్ ఈస్ ద డ్రెస్, దట్, దట్ వచ్చింది, సో ఇది రిలేటివ్ క్లాజ్. ఇఫ్ కండిషనల్ క్లాజ్. ఇఫ్ యూ నీడ్ టు ఈట్ హెల్దీ, ఇఫ్ యూ వాంట్ టు లూజ్ వెయిట్. ఇఫ్ వచ్చింది కాబట్టి కండిషనల్ క్లాజ్. దట్ రిలేటివ్ క్లాజ్. ఇందులో మనము సింపుల్ సెంటెన్సా కాంపౌండ్ సెంటెన్సా అనేది ఐడెంటిఫై చేయాలండి. సింపుల్ సెంటెన్స్ ఉంటే సింపుల్ అయ్యిద్ది, రెండు సెంటెన్సెస్ కలిపి ఉంటే అది కాంపౌండ్ సెంటెన్స్ అయ్యిద్ది. సింపుల్, కాంపౌండ్. సింపుల్ సెంటెన్స్, సింపుల్ సెంటెన్స్. కాంపౌండ్, సింపుల్ సెంటెన్స్. కాంపౌండ్ సెంటెన్స్, సింపుల్ సెంటెన్స్. Compound sentence, simple sentence, simple sentence, simple sentence.